జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారు మంచి నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఫలానా రంగం అని భేదం లేకుండా అన్ని రంగాల వారు కూడా ఈరోజు అద్భుతమైన అవకాశాలను చేజెక్కించుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అందుకే తప్పకుండా ఇంటర్వ్యూలకు వెళ్ళండి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ప్రతి ఛాన్స్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. విజయం మీదే అవుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. నిజానికి ఈరోజు కన్యా రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్కరూ వారి వారి వ్యవహారాల్లో తప్పకుండా అంతో ఇంతో లాభాన్ని పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈరోజు రాత్రికి మీరు హాయిగా ప్రశాంతంగా భోజనం చేసి చల్లగా నిద్రపోతారు. కంటి నిండా చక్కటి చిక్కని నిద్ర పడుతుంది. ఎలాంటి వ్యసనం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజంతా మీ మనసుకు నచ్చినట్లుగా ఉంటారు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు. మనసు చెప్పిన మాటను వింటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచైనా సరే చెడైనా సరే మీకు ఏది చేయాలి అనిపిస్తే దానినే చేస్తారు. అలాగే ఈరోజు మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు. అందుకే స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకుండా ముందే జాగ్రత్తగా ఉండండి. అంతా శుభమే కలుగుతుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది అని కంఠాపదంగా చెప్పవచ్చు. ఈ బుధవారం రోజు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ, నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:55 నుండి 6:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే రుణాల యొక్క వసూళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, అలాగే చేసే పనుల్లో విజయం మరియు ఆనందం పొందడానికి ఒక రావి ఆకును తీసుకొని దానిపై శ్రీరామ అని రాసి దానిని తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారు ముందు పెట్టి నమస్కారం చేసుకొని దినచర్యను ప్రారంభం చేయండి. గుడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీలు కుదరని వారు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడిని గజానన అన్న నామంతోటి పూజించాలి. అలాగే గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ బుధవారం రోజు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.